వాళ్ళు 'బ్రూటలిస్ట్' అని ఒక మూవీ వినింది అప్పట్లో. సో, యాహ్! అది వాళ్ళు వాళ్ళ టీమ్ అంతా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. 'విల్ స్మిత్' గారు గాని. వాళ్ళంతా అంత పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు అప్పుడంతా. ఓకే. మనదంతా మనది ఇంకా స్లోగా డెవలప్ అవ్వాలి. ఇండియన్స్ అనేవాళ్ళు ఇంకా రావాలి. యాహ్! ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కి మీరు కొన్ని దాన్లకు మీరు యాడ్ ఫిల్మ్స్ అనేది కూడా చేశారు కదా! అవును. సో, హౌ డు యూ గాట్ దిస్ ఆపర్చునిటీ? నేను న్యూయార్క్‌లో చదువుకునేటప్పుడే ఈ ఫ్యాషన్ డిజైనర్స్ గాని వీళ్ళందరూ ఉండేవారు. న్యూయార్క్ చదువుకునేటప్పుడే. నేను అప్పటి నుంచే వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఉన్నాను. ఎప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచే. సో, ఈ కొలాబరేషన్‌తో నేను మెల్లమెల్లగా నాకు తెలిసినోళ్ళందరూ కొంచెం ఈ కంపెనీల్లో కొంచెం బాగా డెవలప్ అయ్యారు. ఇప్పుడు నేను బర్బెరీకి చేశాను, అర్మానీకి చేశాను, డిజ్నీకి చేశాను. ఒక చాలా యాడ్స్ చేశాను నేను. ఓకే. ఒకటోటి ఇంకా ఫ్యూచర్‌లో గూడా ఇంకా మంచి యాడ్స్ వస్తాయని అనుకుంటున్నాను. వస్తాయి ఆటోమేటిక్‌గా. ఎందుకంటే నేను ముందర చేసున్నాను గదా! యాహ్! నాకు తెలిసిన కాస్టింగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ గూడా ఫ్యాషన్ డిజైనర్స్ వీళ్ళందరూ గూడా మంచి చేయమని అడుగుతారు. వాళ్ళ బ్రాండ్స్‌కి నన్ను చేసి మాకు కొంచెం చేయండి అని నా డేట్స్ అడుగుతారు వాళ్ళు. అడుగుతుంటారు. సో, నేను కూడా చేస్తుంటాను. యాహ్! అండ్ ఫైనల్‌గా చెప్పండి. తెలుగు ఇండస్ట్రీ ప్రెజెంట్ ఎలా ఉంది? అందులో మీరు ఎలా భాగం కాబోతున్నారు? తెలుగు ఇండస్ట్రీ అయితే నేను చూసిన తెలుగు ఇండస్ట్రీ అయితే ఇప్పుడు ఈ తెలుగు ఇండస్ట్రీ ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ నాకన్నా కొంచెం యంగ్‌స్టర్స్ ఉంటారు గదా! వాళ్ళు ఇంకా కొంచెం కష్టపడి నేను ఒక 100% కష్టపడితే వాళ్ళు 200% కష్టపడాల్సిన అవసరం అయితే ఇప్పటికైతే ఉంది. అండ్ మరి రాబోతున్నాయి కాబట్టి మీ మూవీస్ మళ్ళీ మనం మీట్ అవుదాం. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసుకుందాం. షూర్ అండి. నన్ను ఇక్కడ పిలిచిన సోషల్ పోస్ట్‌కి అండ్ టీమ్‌కి థాంక్ యూ సో మచ్.